తిరుమల లడ్డు వ్యవహారంలో ముఖ్యమంత్రి సహా కూటమి నేతలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ సిట్ నివేదిక ఇచ్చినా దుష్ప్రచారం ఆగటలేదన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపించాలన్నారు. ఎన్డీఆర్ఐ ఎన్డీడీపీ రిపోర్ట్స్ అన్నీ కూడా ఎక్కడా కూడా జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ, గొడ్డు మాంసం కానీ ఆనవాలే లేవు అని నిర్దిష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. అయినా కానీ ఇంకా బొకాయిస్తూ సవాలు విసురుతున్న చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కూటమిలో ఉన్న మంత్రులు చాలామంది మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఎక్కడైనా కానీ మొన్న మీరు నియమించిన సిట్టు సిబిఐలో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పని నిరూపించగలరా అని చెప్పని ఈ డయాస్ ద్వారా, ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను. దేవుడి విషయంలో రాజకీయాలు అవసరమా? మీరు క్షమాపణ చెప్పాలా లేదా? క్షమాపణ చెప్పమంటే ఎదురుదాడి చేస్తారు. మీరు ఏదో టాయిలెట్ క్లీన్ చేసే కెమికల్స్, యాసిడ్స్ వాడారని చెప్పని. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆరోపించకూడదు, ఆధారాలు చూపించాలా.